నమస్కారం. ఫిబ్రవరి 3, 2026 ఈ తేదీ కేవలం కేరళ చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైనటువంటి రోజులలో ఒకటిగా భావి చరిత్రకారులు లిఖించవచ్చు. 2026 ఫిబ్రవరి 3వ తేదీ కేరళ చరిత్రలో మాత్రమే కాకుండా భారతదేశ చరిత్రలో నిశ్శబ్దంగా గాని గంభీరంగా గాని నిలిచే రోజు. ఇది మీకు ప్రసార మాధ్యమాల్లో గాని వార్తా శీర్షికల్లో గాని కనిపించకపోవచ్చు. కానీ సంస్కృతి, స్మృతి, సమూహ జ్ఞాపకాలలో మాత్రం ఈరోజు చెరగని ముద్ర వేస్తుంది. ఎందుకంటే కేరళలోని మలాపురం జిల్లాలోని తిరునావాయ అనే ప్రాంతంలోని భారత పొళగా పిలువబడే నీలా నదీ తీరంలో మహామఘ మహోత్సవం, కేరళ కుంభమేళగా చెప్పబడుతున్నటువంటి ఈ ఉత్సవం కేవలం ఒక పండుగ కాదు, అది చరిత్రతో జరిగిన ఒక సంభాషణ. తిరునావాయ అనే ఈ ప్రదేశం కేరళకు కేవలం భౌగోళిక స్థలం కాదు, అది ఒక ఆధ్యాత్మిక సాంస్కృతిక చిహ్నం. పురాణ కథల ప్రకారం ప్రజాశ్రేయస్సు కోసం పరశురాముడి అభ్యర్థన మేరకు బ్రహ్మదేవుడు యాగం చేసినటువంటి పవిత్ర భూమి అని హైందవ విశ్వాసం, ఐతిహాసిక చరిత్రం. ఇది శతాబ్దాల పాటు కేరళలో రాజ్యాల సమ్మేళన స్థలం. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహామగం ఉత్సవం కేవలం ఆధ్యాత్మిక వేడుక కాదు, అది ఒక రాజకీయ సామాజిక సమీక్ష వేదిక కూడా. రాజులు తమ పరిపాలనను పరిశీలించుకునే స్థలం, ప్రజల వేదన వినబడే స్థలం, భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసుకునే ఒక సభగా దాన్ని ఉపయోగించేవారు. ఆ ఉత్సవం క్రమంగా చరిత్రలో కలిసిపోయింది. 1755 దశకంలో ఎప్పుడైతే ఇస్లాం భారతదేశంలో పాదం మోపిన తర్వాత, మైసూరును ఆక్రమించుకున్న తర్వాత, హైదర్ అలీ నేతృత్వంలో తనయుడు టిప్పు సుల్తాన్తో కలిసి దాని మైసూరుకు దగ్గర ప్రాంతమైనటువంటి కేరళలోని మలబార్ ప్రాంతాన్ని కూడా వాళ్ళు అధినివేశం నడిపి ఆక్రమించుకున్న తర్వాత ఈ మహామగం అనే హైందవ సంగమాన్ని నిలిపివేశారు. దాని తర్వాత బ్రిటిష్ అధినివేశం తర్వాత కూడా ఈ నిలిపివేత అలాగే కొనసాగి చరిత్రలో కలిసిపోయింది. ఈ ఉత్సవం క్రమంగా చరిత్రలో కలిసిపోయింది. యుద్ధాలు, ఆక్రమణలు, అధికార మార్పులు ఇవి భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచ చరిత్రలో సాధారణ అధ్యాయాలుగా నమోదు చేయబడ్డాయి. ప్రతి నాగరికత ఘర్షణలను చూసింది, ప్రతి సంస్కృతి నిలబడడానికి పోరాడింది. కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, రాజకీయ శక్తులు మారిన ప్రజల జ్ఞాపకాలలో పండుగలు చనిపోవు, అవి నిద్రపోతాయి, సరి అయిన సమయం కోసం ఎదురు చూస్తాయి. తిరునావాయ మహామగం ఆ నిద్ర లేచిన జ్ఞాపకం. ఈ సంవత్సరం జనవరి 18 నుంచి ప్రారంభమైనటువంటి వేడుకలు కేవలం ఆచారాలు జరగలేదు, ఒక ప్రాంతం తన గతాన్ని మళ్ళీ తాకింది. కేరళలోని కళారూపాలు, జానపద సాంప్రదాయాలు, ఆలయ సంస్కృతి, ప్రజా వేడుకలు ఇవన్నీ ఒక వేదికపై మళ్ళీ కలిశాయి. అది మనకు గుర్తు చేసింది, సంస్కృతి అనేది కత్తితో గెలవలేం, దాన్ని కాలంతో కూడా తుడిచివేయలేం, అది ప్రజల ఊపిరిలో ఉంటుంది అని సాక్ష్యంగా నిలబడింది. మామాంగం ఒకప్పుడు రక్తంతో తడిసిన ఘర్షణల చరిత్రను గుర్తు చేస్తే, ఈ పునరావతారం శాంతితో కూడిన స్మరణగా నిలిచింది. గతాన్ని గుర్తు పెట్టుకోవడం అంటే ద్వేషాన్ని మోసుకెళ్లడం కాదు, అది మన మూలాలను గుర్తించడం, తప్పులను అర్థం చేసుకోవడం, భవిష్యత్తులో సహజీవనానికి మార్గం వేసుకోవడం. కేరళ చరిత్ర అనేది కేవలం ఒక మతం లేదా ఒక రాజ్యానికి చెందింది కాదు. అక్కడ ఎన్నో అధినివేశాలు జరిగినప్పటికీ హైదర్ అలీ ఆ రోజు చేసినటువంటి టీపు సుల్తాన్, హైదర్ అలీలు కలిసి ఆ మలబార్ ప్రాంతాన్ని ఆ కాలంలో ఆక్రమణలు చేసి ఆక్రమించుకున్న తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి చాలా మంది హైందవ హిందువులను ఇస్లాంలోకి మార్చేసిన తర్వాత కూడా
ఇలాంటి ఉత్సవాలు, ఇలాంటి హైందవ సంగమాలు వాళ్ళ స్మృతి పథంలో ఎక్కడో నిలిచి ఉన్నాయని, అవి ఎవరు తలుచుకున్నా కూడా దాన్ని తుడిచివేయలేరని, ఈ 2070 సంవత్సరాల తర్వాత మళ్ళీ పునరావృతమైనటువంటి ఈ కేరళ కుంభమేళగా పిలువబడే కేరళ మహామగం, తిరునావాయ మహామగం అనే ఈ ఉత్సవం ఈ 18 రోజులు అనంత ఆహ్లాదకరంగా నిర్వహించబడినటువంటి ఆ ఉత్సవం కళ్ళారా వీక్షించినటువంటి భాగ్యం కలిగినటువంటి వాడిగా, వీక్షించే భాగ్యం కలిగిన వ్యక్తిగా లక్షలాది మంది ఆ ఉత్సవంలో పాల్గొని తమ ఆనంద డోలికల్లో తమ ఐతిహాసిక చరిత్రలోకి వెళ్ళిపోయినటువంటి క్షణాలను నా కళ్ళారా నేను చూశాను. దానివల్ల మనకు ఒక గొప్ప సత్యాన్ని ఈ ఉత్సవం బోధించిందని నిశ్చయంగా చెప్పవచ్చు. ఎన్ని అధినివేశాలు జరిగినా, ఎన్ని ఆక్రమణలు జరిగినా, మనుషులు తమ మతాన్ని మార్చుకున్నా సరే, వాళ్ళ స్మృతి పథంలో ఆ అలనాటి ప్రాచీనతన, ఆ సంస్కృతి గని, ఆ సాంప్రదాయం గని, ఆ మహా ఉత్సవాలు గని వాళ్ళ స్మృతి పథంలో ఎక్కడో మెదులుతూనే ఉంటాయని ఇది సాక్ష్యం చెప్తుంది. 270 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ప్రజల మనసులో అది ఎంతగా స్పృశించిందో, ఈ లక్షలాది మంది చిట్ట చివరి ఫిబ్రవరి 3వ రోజున ఇది ముగించినటువంటి ఆఖరి రోజున దాదాపుగా 3 లక్షలకు పైగా మంది అందులో పాల్గొని ఆ ఆనంద డోలికల్లో ఆ ఉత్సవములో మునిగిపోయినటువంటి ఆ దృశ్యాలను చూస్తే ఆ హైందవ సంస్కారాన్ని, హిందూ అభిమానాన్ని, భారతదేశంలో ఇది ఒక చరిత్రగా నిలిచిపోతుంది. భావి చరిత్రకారులు దీన్ని తమ స్వర్ణాక్షరాలతో చరిత్రలో ఇది లిఖించబడుతుంది అన్నది వాస్తవం, నిస్సందేహం. సంస్కృతి నిలబడేది గోడలతో కాదు, జ్ఞాపకాలతో కాదు, అది బ్రతికేది ద్వేషంతో కాదు, పునరుద్ధరణతో. 2026 మహామఘం కేవలం గతాన్ని తిరిగి తెచ్చుకోలేదు, అది ఒక ప్రశ్న వేసింది. మనకు వారసత్వం అంటే ఏమిటి? పండుగలు కేవలం ఆచారాలా, లేక మనల్ని మనం గుర్తు చేసుకునే అద్దమా? తిరునావాయ తీరంలో ఈ 18 రోజులు కేరళ తన ప్రతిబింబాన్ని మళ్ళీ చూసుకున్న సమయం. దేవతలు అసురులు సముద్రాన్ని మధించినప్పుడు అది కేవలం పాల సముద్రం కాదు, అది సృష్టి స్మృతి. విషం ముందు వచ్చింది, అమృతం చివరగా వచ్చింది. అమృత కలశం మెరిసిన క్షణంలో ప్రపంచం ఒక్కసారిగా ఊపిరి బిగపట్టింది. అది ఎవరిది? శక్తివంతులదా? ధర్మాన్ని కాపాడేవారిదా? ఆ క్షణంలో ఆకాశాన్ని చీల్చుకుంటూ వచ్చిన రెక్కల శబ్దం గరుడుడి ప్రయాణం. అతడు కేవలం పక్షి కాదు, అతడు జ్ఞాపకాన్ని కాపాడే సంకల్పం. అమృతం అసురుల చేతుల్లో పడకూడదనే కాలం చేసిన ప్రమాణం. ఈ కేరళలోని మలాపురం జిల్లాలోని తిరునావాయ అనే నీలా నదీ తీరం కూడా అలాంటిదే. ఈ భారత పొల అని పిలువబడే నీలా నదీ తీరం నీళ్లు నెమ్మదిగా ప్రవహించవు, అవి కథలు తీసుకెళ్తాయి. పాత రాజ్యాల ఊపిరి, మరిచిపోయిన ఉత్సవాల ప్రతిధ్వని, నిలిపివేయబడ్డ శంఖధ్వనుల జ్ఞాపకం. శతాబ్దాలు గడిచాయి, పండుగలు నిద్రపోయాయి, కానీ నది మర్చిపోలేదు. నదులు ఎప్పుడూ మర్చిపోవు, మనుషులు మర్చిపోతారు, కాలం దాచేస్తుంది. కానీ పవిత్ర స్థలాలు జ్ఞాపకాలను భూమిలో నాటేస్తాయి. 2026లో ఆ జ్ఞాపకం మళ్ళీ మొలిచింది. మహామఘం తిరిగి రాయడం అంటే ఒక పండుగ పునరాగమనం కాదు, అది ఒక అమృత కలశం మళ్ళీ పైకి లేవడం. 18 రోజులు తిరునావాయ తీరంలో కాలం నిలబడి చూసింది. కళలు వచ్చాయి, నృత్యాలు వచ్చాయి, మంత్రాల ప్రతిధ్వనులు గాలిలో తేలాయి. అది కేవలం ఉత్సవం కాదు, కేరళ తన ఆత్మను తిరిగి పలకరించిన క్షణం. గరుడు అమృతాన్ని కాపాడినట్టు ప్రజల జ్ఞాపకమే ఈ ఉత్సవాన్ని కాపాడింది. శక్తి అంటే ఆయుధం కాదు, శక్తి అంటే నిలిచి ఉండగలగడం. తుడిచివేయబడ్డామని అనుకున్నప్పుడు కూడా మళ్ళీ మెలిచే సామర్థ్యం. తిరునావాయ మనకు నేర్పింది ఇదే. పండుగలు చనిపోవు, అవి నిద్రపోతాయి,
సరైన తరానికి ఎదురు చూస్తాయి. అమృతం ఎప్పుడూ నశించదు. దాన్ని గుర్తుపట్టే వారు వచ్చినప్పుడు మళ్ళీ వెలుగుతుంది. మహా ఉత్సవంలో 2 సార్లు పాలు పంచుకున్నటువంటి భాగ్యం కలిగిన నేను, ఆ నీలా నదిలో నేను చేసినటువంటి ఆ స్నానం బహుశా నా జ్ఞాపకాల్లో జీవితాంతం అలాగే మిగిలిపోతుంది అన్నది వాస్తవం. ఆ ముగింపు రోజు, ఆ కేరళ కుంభమేళా తిరునావాయ మహామఘం యొక్క ఆ ముగింపు ఉత్సవంలో 1,00,000 దీపాలు వెలిగించబడ్డాయి. ఆ దీపం మళ్ళీ వెలిగింది. ఎవరిని కాల్చడానికి కాదు, మర్చిపోయిన దారిని చూపడానికి. సంస్కృతి అంటే గోడ కాదు, ఒక వెలుగు. దాన్ని కాపాడేది ఆయుధం కాదు, మనిషి హృదయం. ఈ రోజు మనం తీసుకెళ్లాల్సింది ఉత్సవపు శబ్దం కాదు, ఆ చిన్న వెలుగు. ఎందుకంటే ఒక దీపం చాలు శతాబ్దాల చీకటిని నెమ్మదిగా వెనక్కి నెట్టేయడానికి.